ఒకప్పుడు గోకుల్ గ్రామంలో చిన్ని కృష్ణుడు వికృత చేష్టలు చేసేవాడు. ఒకరోజు కృష్ణ మరియు అతని స్నేహితులు పక్క ఇళ్లలో వెన్న దొంగలించాలని నిర్ణయించుకున్నారు. వారు ఒక ఇంట్లోకి చొరబడ్డారు మరియు రుచికరమైన వెన్నతో నిండిన కుండను కనుగొన్నారు. కృష్ణుడు దానిని పట్టుకోవడానికి చేరుకోగా ఆ కుండ తనకు అందనంత ఎత్తులో ఉన్న అరలో పెట్టబడిందని గ్రహించాడు. ఎత్తుకు తగ్గకుండా కృష్ణుడు కుండను చేరుకోవడానికి తన స్నేహితుడు బలరాముడి భుజాలపైకి ఎక్కాడు. కానీ అతను దానిని పట్టుకోబోతుండగా బలరాముడి మోకాళ్ళ వణుకుతున్నాయి మరియు వారిద్దరూ నేల మీద వెన్నను చిమ్ముతూ కిందికి వచ్చారు. ఈ గొడవ ఇంటి యజమానిని అప్రమత్తం చేయగా అతను గదిలోకి పరిగెత్తాడు. ఆ గొడవను చూసి కృష్ణుడు బలరాముడు చేసిన అల్లరి గురించి ఆమె తిట్టింది. కానీ కృష్ణుడు ఎప్పటిలాగే తన అమాయకపు చిరునవ్వు మెరిపిస్తూ, అక్క, మేము మీకు వెన్నను చిదిమేయడానికి ప్రయత్నిస్తున్నాము. మేము కొంచెం దూరంగా ఉన్నాము. అతని తెలివైన ప్రతిస్పందన ఇంటి యజమానిని కలవరపెట్టింది మరియు గందరగోళం ఉన్నప్పటికీ ఆమె కృష్ణుడి చేష్టలకు నవ్వకుండా ఉండలేకపోయింది. కాబట్టి మరోసారి చిన్ని కృష్ణుడు గోకుల్లో ఒక కొంటె క్షణాలని తేలికైన మరియు ఫన్నీ ఎస్కేప్గా మార్చగలిగాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.